హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం బోనాలు కదా. బోనాలు అని చెప్పి మా ఊళ్ళం తల్లికి నైవేద్యం పెట్టానని చూస్తున్నారా. ఆషాఢ మాసంలో మా ఊళ్ళం తల్లికి నైవేద్యం పెడతారు. నా చిన్నప్పుడైతే మా అమ్మ ఇలాగే నైవేద్యం పెట్టేది. అమ్మవారిని వీధి వీధికి, వారానికో వీధికి తీసుకొచ్చి ఊరేగించేవారు. అలాగే మా అమ్మ మా వీధికి వచ్చినప్పుడు నైవేద్యం పెట్టేది. అదేవిధంగా నేను పెళ్ళైన దగ్గర నుంచి ఆషాఢ మాసంలో మా ఊళ్ళం తల్లికి నైవేద్యం పెట్టుకుంటున్నాను. లాస్ట్ వీకే పెట్టాలి, గురు పౌర్ణమని. ఇంకా నేను నైవేద్యం పెట్టుకోలేదు. ఈ వారం నేను బోనాలు అలాగే మా ఊళ్ళం తల్లి నైవేద్యం నాకు రెండు కలిసి వచ్చాయి. ఇంకా నేను నైవేద్యం పెట్టుకుందామని మా అమ్మాయిని పువ్వులోని వేపాకులు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చింది. ఈలోగా బూరెలకి మనకి రైస్ కూడా పెట్టుకున్నాను. ఈలోగా శనగపప్పు కూడా ఉడకబెట్టి అందులోనే బెల్లం అది బూరెల తోపుకి రెడీ చేసుకున్నాను. మధ్య మధ్యలో ఇవి చేసుకుంటూనే దేవుడి దగ్గరకు కూడా రెడీ చేసేసుకుంటాను. ఎందుకంటే మా చిన్న అమ్మాయి లేసేలోగా నేను ఫాస్ట్గా రెడీ చేసుకోవాలి. మీకు వస్తే మా పక్కన ఆవిడని నేను అడిగాను, బోనాలు అసలు ఎలా చేస్తారు ఏంటి అని. ఆవిడ చెప్పింది. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బోనానికి కుండలోని అట్టేసరన్నం పెట్టి అలాగే బెల్లం ముక్క పెట్టి పైన దీపం పెట్టి కుండకి పసుపు రాసి బొట్టు పెట్టి వేపాకులు అయ్యి చుట్టి తల మీద పెట్టుకుని బోనం సమర్పించుకుంటారంట ఫ్రెండ్స్ అమ్మవారికి, పోచమ్మ తల్లికి. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, అంటే పరవాన్నం అలా ఎవరు ఏది మొక్కుకుంటే అది పెట్టుకుంటారంట. అది ఎవరైనా ఎత్తుకోవచ్చంట. కాకపోతే కొంచెం మంది ఎవ్రీ ఇయర్ కూడా బోనం ఎత్తుకుంటారంట. అలాగే ఇప్పుడు కలుపుతున్న వరిపిండి గురించి చెప్తాను. ఇది ముందే వరిపిండిలో కొంచెం బెల్లము, కొంచెం ఉప్పు, వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 5 minutes తర్వాత అందులోనే మినప్పిండి కూడా కలిపాను. ఇది బూరెలకి ప్లస్ పొంగు బూరెలకు కూడా. ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే బూరెలు పైన మెత్తగా ఉంటాయంట. పైన గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా వస్తాయంట. ఇది నా టిప్ కాదు ఫ్రెండ్స్. నేను ఇంతవరకు హైదరాబాద్లో మా పక్కింటి ఆవిడ నాకు చెప్పిన టిప్, అదే నేను మీకు చెప్తున్నాను. బూరెల తోపు కూడా రెడీ అయిపోయింది. అందులోకి ఇలాచి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆరేలోగా నేను దేవుడి దగ్గరికి రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారికి ముందుగా ఇలా స్టవ్ పక్కనే పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్. రెడీ చేసుకునేలోగా పూర్ణం కూడా ఆరిపోయింది. ఇలా ఉండలు చుట్టేసాను. దేవుడి దగ్గరికి మాత్రమే ఫాస్ట్గా రెడీ చేసుకున్నాను. అలాగే అగ్నిదేవుడికి ఫస్ట్ తీసి బూరెలు బాగా రావాలని దండం పెట్టుకున్నాను. పర్వాలేదు, బూరెలు కూడా బాగానే వచ్చాయి గుండ్రంగానే. మీకు బూరెలు లెఫ్ట్ హ్యాండ్తో ఉండలు చుడుతున్నట్టుంది, అది రైట్ హ్యాండే. నా ఫోన్ అలా పట్టుకోవడంతో మీకు అలా కనిపిస్తుంది. బూరెలు వేగేలోగా మా చిన్న అమ్మాయి లెగిసిపోయింది. లెగ్గానే వచ్చేసి నేను తింటాను అంటూ కూర్చుంది నా దగ్గరకు వచ్చి. ఈలోగా బ్రష్ చేసుకురా అని ఆమెకి ఏదో చెప్పి పంపించేశాను. ఈలోగా నా బూరెలు కూడా రెడీ అయిపోయాయి. రెడీ అయిన వెంటనే నేను అమ్మవారిని ఇలా రెడీ చేసేసుకున్నాను. చూసారా ఫ్రెండ్, ఇలా నైవేద్యం పెట్టుకున్నాను. అమ్మని చూసారా ఎంత బాగుందో. ఇంతే నిండుగా భీమవరంలో కూడా చాలా బాగుంటుంది. అమ్మవారి విగ్రహం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నేనైతే నైవేద్యం ఇలా పెట్టుకున్నాను. మా పిల్లలు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు. వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు. ఇది ఫ్రెండ్స్ మా బోనాలు, మా ఊళ్ళం తల్లి నైవేద్యం ఇలా జరిగింది. మా బోనాలు అయితే ఇలా జరిగినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయ్యో, ఆఫ్టర్నూన్ ఏం చేశానో చెప్పలేదు కదా. నేనైతే దమ్ బిర్యానీ చేసి చికెన్ 65 చేశాను. దమ్ బిర్యానీ ఎలా చేశాను ఏంటనేది మీకు కావాలంటే కామెంట్లో పెట్టండి. నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పనిసరిగా ఫుల్ వీడియో తీసి పెడతాను. చికెన్ 65తో మేము దమ్ బిర్యానీ తినేసాము. అమ్మాయి బర్త్డేకి డ్రెస్ తీసుకుందామని వెళ్ళాము. డ్రెస్ కుదరలేదు కానీ ఫుల్గా తడిచిపోయాము.